తులారాశి వారికి ఉండే చెడు అలవాట్లు ఇవే. అవి ఏమిటో తెలుసుకోకపోతే చాలా నష్టపోతారు. అవి తెలుసుకుని కూడా మీ జీవితాన్ని మార్చుకోకపోతే ఇక మీరు బయటి రాలేరు. అంతేకాదు, మీరు ఆ అలవాట్లను మార్చుకోకపోతే మీపై ఉన్న దైవ అనుగ్రహం కూడా తొలగిపోతుంది. భగవంతుడు మనకున్న చెడు అలవాట్లను మార్చుకుని మంచి బాటలోకి వస్తాము అని ఎన్నో అవకాశాలిస్తాడు. వాటిని మనం గ్రహించి మనల్ని మనం మార్చుకుంటే ఆ దేవుడి కృప మనపై ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఈ వీడియోలో మీ జీవితానికి విలువైన ఒక మంచి విషయం దాగి ఉంది. దయచేసి ఒంటరిగా మాత్రమే ఈ వీడియో చూడండి. తులారాశి జాతకులకు ఉండే చెడు అలవాట్లేంటి? వాటిని ఎలా గుర్తించవచ్చు? అసలు వాళ్ళకి చెడు అలవాట్ల వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి? ఇవన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. ఈ రాశివారికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకొని వీరిలో ఉన్న చెడు గుణాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. ఇక వీడియోలోకి వస్తే, రాశి చక్రంలో 7వ రాశిగా పరిగణించబడే తులారాశివారు చాలా ప్రత్యేకమైన మనస్తత్వం కలిగినవారు. ఈ రాశికి అధిపతి శుక్రుడు కావడంతో వీరిలో సహజంగానే అందం, కళలు, విలాసాలు మరియు ముఖ్యంగా సమతుల్యత పట్ల అమితమైన ఆసక్తి ఉంటుంది. తులారాశికి చిహ్నం త్రాసు. అంటే వీరు జీవితంలో దేనినైనా సమంగా ఉంచడానికి ఇష్టపడతారు. ఎక్కడైనా గొడవలు జరుగుతుంటే వాటిని పరిష్కరించి శాంతిని నెలకొల్పడంలో వీరు ముందుంటారు. వీరు పుట్టుకతోనే రాయబారులు. ఎవరినీ నొప్పించకుండా తమ పనిని ఎలా పూర్తి చేసుకోవాలో వీరికి బాగా తెలుసు. తులారాశివారు చాలా మృదు స్వభావులు. వీరి మాట తీరు చాలా తీయగా ఉంటుంది. ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు చాలా గౌరవంగా, పద్ధతిగా మాట్లాడటం వీరి ప్రత్యేకత. వీరి సామాజిక వలయం చాలా పెద్దదిగా ఉంటుంది. ఎందుకంటే వీరు అందరితో కలిసిపోవడానికి ఇష్టపడతారు. ఒంటరిగా ఉండటం వీరికి అస్సలు నచ్చదు. సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండాలని, అందరూ తమను ఇష్టపడాలని వీరు కోరుకుంటారు. ఈ రాశివారు బాలితత్వానికి చెందినవారు. అంటే వీరి ఆలోచనలు చాలా వేగంగా మారుతూ ఉంటాయి. ఒక విషయంలో స్థిరంగా ఉండటం వీరికి కొంచెం కష్టమైన పని. ముఖ్యంగా ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే త్రాసులో రెండు వైపులా తూచి చూసినట్టుగా లాభనష్టాలను అతిగా ఆలోచించి సమయాన్ని వృధా చేస్తారు. ఈ ద్వంద్వ మనస్తత్వం లేదా నిర్ణయం తీసుకోలేకపోవడం అనేది వీరిలో ఉండే ప్రధాన బలహీనత. తులారాశి వారిలో ఉండే గొప్ప గుణం ఏమిటంటే, వీరు ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే చిరునవ్వుతో కనిపిస్తారు. తమ బాధను ఇతరులకు చూపించి వారిని ఇబ్బంది పెట్టకూడదని అనుకుంటారు. వీరు మంచి సలహాదారులుగా పేరు తెచ్చుకుంటారు. ఎవరైనా సమస్యలో ఉండి వీరి దగ్గరకు వస్తే వారికి సరైన మార్గాన్ని చూపిస్తారు. అయితే వీరు ఇతరుల సమస్యలను పరిష్కరించడంలో చూపే శ్రద్ధను తమ సొంత సమస్యల మీద చూపించలేరు. ఎదుటివారిని సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తూ కొన్నిసార్లు తమ సొంత ఇష్టాలను బలి ఇచ్చుకుంటారు. ఇది వీరికి కొంతకాలం తర్వాత మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. కాబట్టి కాదు అని చెప్పడం కూడా అలవాటు చేసుకోవాలి. 2026లో వీరు ప్రయాణాల మీద ఆసక్తి చూపుతారు. కుటుంబంతో కలిసి దూర ప్రాంతాలకు వెళ్లే సూచనలు ఉన్నాయి. విద్యార్థులకు ఈ సమయం చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఉన్నత చదువుల కోసం పరాయి దేశాలకు వెళ్లాలనుకునే వారికి మార్గం సులభమవుతుంది. తులారాశివారు తమ జీవితంలో పరిపూర్ణతను కోరుకుంటారు. కానీ లోకం ఎప్పుడూ మనం అనుకున్నట్టు ఉండదు. కాబట్టి కొన్నిసార్లు సర్దుకోవడం కూడా అవసరమని వీరు గుర్తించాలి. మొత్తానికి తులారాశివారు ఈ భూమి మీద ఒక అందమైన సమతుల్యతను తీసుకురావడానికి జన్మించినవారు. వీరు తమ మేధస్సును, దౌత్యనీతిని సరిగ్గా ఉపయోగిస్తే సమాజంలో గొప్ప నాయకులుగా ఎదగగలరు. ఎదుటివారి అభిప్రాయాలను గౌరవిస్తూనే తమకంటూ ఒక ప్రత్యేకమైన ముద్రను వేయడం వీరి శైలి. ఈ ఏడాది వీరు చేసే ప్రతి ప్రయత్నం ఫలించాలంటే వీరు తమ బద్ధకాన్ని వదిలిపెట్టి సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలి. గాలిలో దీపంలాగా కాకుండా గాలిలో సువాసనలాగా 10 మందికి మేలు చేస్తూ ముందుకు సాగితే వీరి జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది. అయితే సాధారణంగా ప్రతి మనిషిలోనూ కొన్ని మంచి అలవాట్లు, మరికొన్ని చెడు అలవాట్లు ఉండడం సహజం. అయితే కొన్ని రాశుల వారికుండే ప్రత్యేకమైన బలహీనతలు వారి ఎదుగుదలను అడ్డుకుంటూ ఉంటాయి. మీ రాశి విషయానికి వస్తే, మీలో ఉన్న అతిపెద్ద చెడు అలవాటు ఏమిటంటే అతిగా ఆలోచించడం. దీనినే మనం ఓవర్ థింకింగ్ అంటాము. మీరు ఏ చిన్న విషయాన్నైనా సరే చాలా లోతుగా ఆలోచిస్తారు.
జరిగిపోయిన విషయాల గురించి, గతంలో మిమ్మల్ని ఎవరైనా అన్న మాటల గురించి, లేదా మీరు చేసిన పొరపాట్ల గురించి పదే పదే తలుచుకుంటూ ప్రస్తుత కాలాన్ని వృధా చేసుకుంటారు. ఈ అతి ఆలోచన వల్ల మీ మనసులోని ప్రశాంతత పూర్తిగా దెబ్బతింటుంది. గతం అనేది ఒక మూసివేసిన పుస్తకం లాంటిదని మీరు గ్రహించాలి. కానీ మీరు మాత్రం ఆ పాత పేజీలను తిరగేస్తూ అప్పట్లో అలా జరిగి ఉండాల్సింది కాదు, వీరు నన్ను ఇలా అని ఉండాల్సింది కాదు అని ఆలోచిస్తూ మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. ఈ అలవాటు వల్ల మీరు కొత్తగా ఏ పనిని కూడా ఉత్సాహంగా ప్రారంభించలేరు. గతంలోని చేదు జ్ఞాపకాలు మిమ్మల్ని ఎప్పుడూ వెనక్కి లాగుతుంటాయి. గతం గురించి ఆలోచించడం వల్ల సమయం వృధా అవ్వడమే కాకుండా మీలోని సృజనాత్మకత కూడా తగ్గిపోతుంది. మీ ఆలోచనలు ఎప్పుడూ భవిష్యత్తు వైపు ఉండాలి, కానీ మీరు మాత్రం వెనక్కు తిరిగి చూస్తూ అక్కడే ఆగిపోతున్నారు. దీనివల్ల మీకు వచ్చే అద్భుతమైన అవకాశాలను కూడా మీరు గుర్తించలేకపోతున్నారు. ఈ రాశివారు మానసికంగా చాలా సున్నితంగా ఉండడం వల్ల పక్కవారు అన్న చిన్న మాటను కూడా గుండెలకు హత్తుకుంటారు. ఆ మాటను 100 సార్లు మెదడులో తిప్పుకుంటూ మీకు మీరే బాధను పెంచుకుంటారు. ఈ అలవాటు మీ వ్యక్తిత్వాన్ని బలహీనపరుస్తుంది. అలాగే మీలో ఉన్న మరో ప్రధాన బలహీనత ఏమిటంటే త్వరగా కోపం తెచ్చుకోవడం. కొన్ని సందర్భాల్లో ఎదుటివారు చెప్పేది పూర్తిగా వినకుండానే లేదా చిన్న కారణానికే మీరు విపరీతమైన ఆగ్రహాన్ని ప్రదర్శిస్తారు. ఈ కోపం వల్ల మీరు సంపాదించుకున్న మంచి పేరును, మంచి సంబంధాలను ఒక్క నిమిషంలో కోల్పోయే ప్రమాదం ఉంది. కోపం వచ్చినప్పుడు మనిషి విచక్షణ కోల్పోతాడు. ఆ సమయంలో మీరు అనే మాటలు ఎదుటివారి మనసును తీవ్రంగా గాయపరుస్తాయి. దీనివల్ల తర్వాత మీరు బాధపడినా ప్రయోజనం ఉండదు. కాబట్టి మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. కోపం అనేది నిప్పు లాంటిది. అది ఎదుటివారిని కాల్చే కంటే ముందు మిమ్మల్ని మీరు కాల్చుకునేలా చేస్తుంది. మీ రాశివారు కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండటం నేర్చుకోవాలి. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ సరైనవి కావు. మీలో ఉన్న మరొక పెద్ద శత్రువు బద్ధకం. మీరు చాలా తెలివైనవారు, అద్భుతమైన ప్రణాళికలు వేయగలరు. కానీ ఆ ప్రణాళికలను ఆచరణలో పెట్టేటప్పుడు మాత్రం బద్ధకం మిమ్మల్ని ఆవహిస్తుంది. ఈరోజు చేయాల్సిన పనిని రేపు చేద్దాంలే అని వాయిదా వేసే ధోరణి మీలో ఎక్కువగా ఉంటుంది. ఈ వాయిదా పద్ధతి వల్ల మీకు రావాల్సిన గొప్ప అవకాశాలు వేరొకరి పరమవుతాయి. విజయం సాధించాలంటే క్రమశిక్షణ, సమయపాలన చాలా అవసరం. కానీ బద్ధకం వల్ల మీరు నిలకడను కోల్పోతారు. ఉదయాన్నే నిద్రలేవడం దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు మీరు ఒక పద్ధతిని పాటించాలి. కానీ మీలో ఉన్న బద్ధకం వల్ల మధ్యాహ్నం వరకు నిద్రపోవడం లేదా పనిని వాయిదా వేస్తూ సోషల్ మీడియాలో సమయం గడపడం వంటివి చేస్తారు. ఇది మిమ్మల్ని ఆర్థికంగా కూడా దెబ్బతీస్తుంది. అలాగే మీ ఆరోగ్య విషయంలో మీరు చూపే నిర్లక్ష్యం కూడా ఒక పెద్ద చెడు అలవాటే. మీరు పనిలో పడితే భోజనం చేయడం మర్చిపోతారు లేదా అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటారు. దీనివల్ల దీర్ఘకాలంలో మీరు అనారోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. అనుకున్న వెంటనే పనులు పూర్తి చేయాలనే తపన మీలో ఉండాలి, కానీ మీరు మాత్రం ప్రతి పనిని చివరి నిమిషం వరకు వాయిదా వేస్తూనే ఉంటారు. దీనివల్ల పనిలో నాణ్యత తగ్గిపోతుంది మరియు ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం వల్ల మీ పనితీరు కూడా మందగిస్తుంది. మీరు మీ శరీరాన్ని ఒక దేవాలయంలా భావించాలి, కానీ మీరు మాత్రం దానికి సరైన విశ్రాంతిని లేదా పోషకాలను అందించడంలో విఫలమవుతున్నారు. మీరు గనుక ఈ చెడు అలవాట్లను గుర్తించి వాటిని మార్చుకోగలిగితే మీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ప్రతి మనిషికి తన బలహీనతలు తెలుసుకోవడం ఒక వరం లాంటిది. ఇప్పుడు నేను చెప్పిన ఈ విషయాలను ఒక హెచ్చరికగా భావించి మీలో మార్పు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. మీ మనసులో ఎప్పుడూ ఒక రకమైన ఆందోళన ఉంటూనే ఉంటుంది. ఇది ఎందుకు జరుగుతుందో మీకే తెలియదు. ఇది కేవలం మీ అతి ఆలోచనల ఫలితం మాత్రమే. సానుకూల దృక్పథంతో ఉంటేనే ఏదైనా సాధించగలరు. ఇతరులతో మిమ్మల్ని మీరు పోల్చుకోవడం మానేయండి. మీ ప్రయాణం మీదే, మీ కష్టం మీదే. ఇతరులకు ఉన్నది మీకు లేదని బాధపడటం కంటే మీ దగ్గర ఉన్నదానిని ఎలా మెరుగుపరుచుకోవాలో ఆలోచించడం ఉత్తమం. జీవితంలో పైకి రావాలంటే ముందుగా మీ అంతరంగాన్ని శుద్ధి చేసుకోవాలి. బద్ధకాన్ని వదిలి చురుగ్గా ఉంటే అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీ రాశిలో ఉన్న దోషాలు తొలగిపోవాలంటే ముందు మీలోని ఈ స్వభావాన్ని మార్చుకోవాలి. కోపం వచ్చినప్పుడు ఒక నిమిషం దీర్ఘంగా శ్వాస తీసుకోండి. అప్పుడు మీ ఆవేశం తగ్గుతుంది. ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూడటం మానేయండి. జీవితం చాలా చిన్నది, దానిని ఆనందంగా గడపాలి, కానీ ఇలాంటి అనవసరపు అలవాట్లతో పాడు చేసుకోకూడదు. ఇక మీ జీవితంలో మీరు వెంటనే దూరం పెట్టవలసిన కొన్ని పనులు మరియు అలవాట్ల గురించి ఇప్పుడు మరింత లోతుగా, వివరంగా తెలుసుకుందాం.
సాధారణంగా మనం చేసే చిన్న చిన్న తప్పులే భవిష్యత్తులో పెద్ద సమస్యలుగా మారుతుంటాయి. ముఖ్యంగా మీ ఆరోగ్యానికి సంబంధించి మీరు అతిగా టీ లేదా కాఫీ తాగే అలవాటును వెంటనే నియంత్రించుకోవాలి. చాలామంది ఒత్తిడిని తగ్గించుకోవడానికి లేదా అలసట నుండి ఉపశమనం కోసం తరచుగా టీ తాగుతుంటారు. కానీ మీ రాశివానికి అది ఉల్టా ప్రభావాన్ని చూపిస్తుంది. అతిగా కెఫిన్ మీ శరీరంలోకి చేరడం వల్ల అది మీ నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీనివల్ల మీ నిద్ర క్రమం దెబ్బతింటుంది. నిద్ర సరిగ్గా లేకపోతే సహజంగానే మనిషిలో మానసిక ఆందోళన, చిరాకు, కోపం మరియు అసహనం వంటివి పెరుగుతాయి. మీరు చేసే పనులపై ఏకాగ్రత దెబ్బతింటుంది. కాబట్టి ఈ అలవాటును క్రమంగా తగ్గించుకోవాలి. అలాగే మీరు నిద్రించే సమయాన్ని కూడా సరిగ్గా పాటించాలి. నిద్రలేమి అనేది ఆధునిక కాలంలో అన్ని అనారోగ్యాలకు మూలంగా మారింది. రాత్రిపూట అనవసరంగా మేల్కొని ఉండటం, గంటల తరబడి సోషల్ మీడియాలో ఫోన్ చూడటం వంటివి చేయడం వల్ల మీ కంటి ఆరోగ్యమే కాకుండా మెదడు చురుకుదనం కూడా తగ్గిపోతుంది. మన శరీరానికి ప్రకృతి సిద్ధంగా లభించే గొప్ప ఔషధం గాఢ నిద్ర. ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేవడం వల్ల మీకు ప్రకృతి నుండి వచ్చే సానుకూల శక్తి, స్వచ్ఛమైన గాలి అందుతుంది. ఇది మీ రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. మీ రాశివారు నిద్రను ఒక విలాసంగా లేదా బద్ధకానికి చిహ్నంగా కాకుండా అది శరీరానికి అవసరమైన ఒక ఇంధనంగా గుర్తించాలి. సరైన సమయంలో కనీసం 7 గంటల నిద్రపోవడం వల్ల మీ ఆలోచనా శక్తి మెరుగుపడుతుంది మరియు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. అలాగే మీరు చేయకూడని మరో అతిపెద్ద తప్పు అనవసర ప్రయాణాలు. ఎటువంటి ఖచ్చితమైన ప్రణాళిక లేకుండా లేదా ఎటువంటి ప్రయోజనం లేని చోట్లకు కేవలం కాలక్షేపం కోసం తిరగడం వల్ల మీ అమూల్యమైన సమయం మరియు శారీరక శక్తి వృధా అవుతాయి. ప్రయాణాల వల్ల వచ్చే శారీరక అలసట మీ వృత్తిపరమైన బాధ్యతలపై ప్రభావం చూపుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా దాని వెనుక ఒక స్పష్టమైన ఉద్దేశ్యం ఉండాలి. ఊరికే స్నేహితులతో కలిసి పనిలేని చోట్లకు తిరగడం వల్ల మీ పనులు ఆగిపోవడమే కాకుండా అనవసరమైన ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇక ఆర్థికపరమైన విషయాలకు వస్తే మీరు మీ ఖర్చులను ఖచ్చితంగా నియంత్రించుకోవాలి. మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు మీరు చాలా ఉదారంగా వ్యవహరిస్తారు. మిమ్మల్ని మీరు ఒక రాజులా ఫీల్ అవుతూ చేతికొచ్చినట్లు ఖర్చు చేస్తారు. ఈ షో చేసే స్వభావం వల్ల 10 మందిలో మంచి పేరు వస్తుందేమో గానీ అవసరానికి మీ దగ్గర చిల్లి గవ్వలేనప్పుడు మాత్రం ఎవ్వరూ తోడురారు. విలాసాల కోసం, అవసరం లేకపోయినా కేవలం గొప్పల కోసం బ్రాండెడ్ వస్తువుల మీద పెట్టుబడి పెట్టడం లేదా ఇతరులను మెప్పించడం కోసం అప్పులు చేసి మరీ పార్టీలివ్వడం వంటివి మీకు భవిష్యత్తులో చాలా నష్టాన్ని కలిగిస్తాయి. రానున్న కాలంలో ఆర్థికంగా కొన్ని ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడే రూపాయి పొదుపు చేయడం నేర్చుకోవాలి. మీ అవసరాలకు మరియు కేవలం సరదా కోసం చేసే కోరికలకు మధ్య ఉన్న ఆ సన్నని గీతను మీరు గుర్తించాలి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకుంటేనే మీరు ఆర్థికంగా స్థిరపడగలరు మరియు ఆత్మగౌరవంతో జీవించగలరు. నేటి పొదుపే రేపటి వెలుగు అనే నినాదాన్ని మీరు మీ ఇంట్లో రాసి పెట్టుకోవాలి. అలాగే ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం కూడా మీరు వెంటనే మానుకోవాలి. ఎవరైనా సలహా అడిగితేనే చెప్పండి, కానీ పిలవని చోటికి వెళ్ళి సలహాలివ్వడం వల్ల మీ గౌరవం తగ్గడమే కాకుండా అనవసరమైన శత్రుత్వాలు కూడా పెరుగుతాయి. మీ చుట్టూ జరిగే చర్చలు, గాసిప్స్ మరియు పనికిరాని వాదనలకు సాధ్యమైనంత దూరంగా ఉండండి. పక్కవారి గురించి తప్పుగా మాట్లాడటం వల్ల లేదా విమర్శించడం వల్ల మీలోని పాజిటివ్ ఎనర్జీ క్షీణిస్తుంది. మీ దృష్టి ఎప్పుడూ మీ వ్యక్తిగత ఎదుగుదలపై, మీ లక్ష్యాలపైనే ఉండాలి. మీ స్నేహితుల విషయంలో కూడా మీరు 1కి 10 సార్లు ఆలోచించాలి. ఎవరైతే మిమ్మల్ని వ్యసనాల వైపు ప్రోత్సహిస్తున్నారో, ఎవరైతే మీ సమయాన్ని వృధా చేస్తున్నారో అటువంటి నెగటివ్ వ్యక్తులను వెంటనే దూరం పెట్టండి. అలాగే మీరు అతిగా ఇతరులపై ఆధారపడటం ఒక బలహీనతగా మారింది. మీ నిర్ణయాలు మీరే తీసుకోవాలి. మీ సమస్యలను మీరే ధైర్యంగా పరిష్కరించుకోవాలి. పక్కవారు వచ్చి సాయం చేస్తేనే నేను ఈ పని చేస్తాను అని వేచి చూడటం వల్ల మీ కాలం వృధా అవుతుంది మరియు మీ పనులు వాయిదా పడతాయి. మీలో అపారమైన మేధస్సు, శక్తి ఉంది, కానీ మీరు దానిని గుర్తించకుండా ఇతరుల నీడలో ఉండటానికి ప్రయత్నిస్తున్నారు. భయం అనేది మీ అతిపెద్ద శత్రువు. ఏదైనా కొత్త పని చేసేటప్పుడు లోకమేమనుకుంటుందో అనే భయాన్ని వదిలేయండి. ఓటమి ఎదురైతే కుంగిపోకుండా దాని నుండి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగాలి. మీ రాశివారు తరచుగా చేసే మరో పొరపాటు ఆహార నియమాలు పాటించకపోవడం. బయటి ఆహారం, నూనెలో వేయించిన పదార్థాలు మరియు జంక్ ఫుడ్ పట్ల మీరు ఎక్కువగా ఆకర్షితులవుతుంటారు. దీనివల్ల జీర్ణ సంబంధిత సమస్యలు మరియు ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది.
ఆరోగ్యం మహాభాగ్యం అని గుర్తుంచుకుని వీలైనంత వరకు తాజా ఇంటి ఆహారాన్ని తీసుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వండి. అలాగే మీ దైవ చింతనను పెంచుకోవాలి. ఈ ఆధునిక ఉరుకుల పరుగుల జీవితంలో మనశ్శాంతి దొరకడం కష్టమవుతోంది. అందుకే ప్రతిరోజు కనీసం 5 నుంచి 10 నిమిషాలు ప్రశాంతమైన చోట కూర్చుని ధ్యానం చేయడం వల్ల మీలోని అతి ఆలోచనల అలవాటు క్రమంగా తగ్గుతుంది. మీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా స్మరించుకోవడం వల్ల మీకు తెలియని ఒక అతీత శక్తి, మానసిక బలం కలుగుతుంది. ఇతరులకు సహాయం చేయడం మీ నైజం, కానీ మీ పరిధిని మించి, మీ శక్తికి మించిన హామీలు ఎవ్వరికీ ఇవ్వకండి. ఒకవేళ మాట ఇచ్చి నిలబెట్టుకోలేకపోతే సమాజంలో మీ విశ్వసనీయత మరియు విలువ దెబ్బతింటుంది. ఈ చిన్న చిన్న మార్పులు మీరు గనక మీ దైనందిన జీవితంలో చేసుకుంటే మీరు ఎదుర్కొంటున్న మానసిక, ఆర్థిక కష్టాలన్నీ మంచులా కరిగిపోతాయి. మీరు అనుకున్న ఉన్నత లక్ష్యాలను చాలా సులభంగా చేరుకుంటారు. భవిష్యత్తు అద్భుతంగా ఉండాలంటే వర్తమానంలో క్రమశిక్షణతో ఉండటం అత్యంత ముఖ్యం. మీ ప్రవర్తన, మీ మాట తీరు, మీ అలవాట్లే మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఈ సూచనలను కేవలం వినడమే కాకుండా తూచా తప్పకుండా ఆచరణలో పెట్టి మీ జీవితాన్ని సార్థకం చేసుకోండి. మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ప్రేమించండి. అందరితో దయగా ఉండండి. కానీ అదే సమయంలో మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం, మీ విలువను కాపాడుకోవడం మర్చిపోకండి. మీ ఆత్మవిశ్వాసమే మీకు శ్రీరామ రక్ష. ఈ మార్పులను నేటి నుండే ప్రారంభించండి. ఓం